వావ్! అనుకోకుండా వస్తున్న ఈ వర్షంతో చెట్లు, చేమలు, ఆకులు, పువ్వులు ప్రతీదీ పులకించిపోతున్నట్టు కనిపిస్తుంది. ఆ ఉరుములు, ఆ పడుతున్న వర్షం, ఎదురుంగా సప్తవర్ణాలతో కనిపిస్తున్న ఆ ఇంద్రధనుస్సు ఇవన్నీ కూడాను ఏదో మానవాళికి ప్రకృతి ఒక శుభవార్త చెప్తున్నట్లుగా, చెప్పాలని ప్రయత్నిస్తున్నట్లుగా, ఒక మంచి వార్త చెప్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది. మీరు భయపడాల్సిన, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ మహమ్మారి మీకు శాశ్వతంగా దూరమైపోతుంది. దీని నుంచి విముక్తి మీకు లభిస్తుంది. అందరూ మళ్ళీ సంతోషంగా తిరుగుతారు, ఆనందంగా ఉంటారని భరోసా ఇస్తూ ఒక రకంగా ఈ లాక్డౌన్ పీరియడ్లో యావత్ ప్రపంచం ప్రకృతిని పరోక్షంగా గౌరవించిందని చెప్పాలి. అందుకని ఎక్కడా పొల్యూషన్ లేదు. ఇదే కొనసాగితే ఎంత బాగుంటుంది అనిపిస్తుంది. పుడమి తల్లి తన సంతోషాన్ని ఈ విధంగా తెలియజేస్తుంది అనిపిస్తుంది. ప్రకృతి తన హర్షాన్ని తెలియజేసే వర్షమే గాని రైతులకు హాని చేసే వర్షం ఇది కాదు, కాకూడదు. జై హింద్. బ్యూటిఫుల్ సన్ రైజ్. హాయ్, గుడ్ మార్నింగ్. ఇవాళ ఉదయం లేచిన తర్వాత ఎంత ప్రశాంతంగా ఉందో, అండ్ పొల్యూషన్ లేకపోబట్టి సిటీ కూడా ఎంత క్లియర్గా చివరి వరకు కనపడుతుందో. రోజు రాండవచ్చుగా పక్షులు వాళ్ళు వాటి కోతలు, వాటి కిరికిలా రావాలి, ఇవన్నీ కూడా ఎంతో ఆహ్లాదంగా ఉంది. దీన్ని బట్టి చూస్తుంటే మనం ఎంత మిస్ అయిపోతున్నాము ఈ పొల్యూషన్ తోటి, ఈ దైనందిన జీవితంతో. నిజంగా మన భూమిని మనమే పాడు చేసుకుంటున్నాం అనిపిస్తుంది. ఇప్పటికీ మనం అంతా రియలైజ్ అవ్వాలి, దీని విలువ తెలుసుకోవాలి, నేచర్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి, నేచర్ని పూజించాలి. అండ్ స్టే హోమ్ అండ్ స్టే హెల్దీ. బ్యూటిఫుల్ సన్ రైజ్. హాయ్, గుడ్ మార్నింగ్. ఇవాళ ఉదయం లేచిన తర్వాత ఎంత ప్రశాంతంగా ఉందో, అండ్ పొల్యూషన్ లేకపోబట్టి సిటీ కూడా ఎంత క్లియర్గా చివరి వరకు కనపడుతుందో. రోజు రాండవచ్చుగా పక్షులు వాళ్ళు వాటి కోతలు, వాటి కిరికిలా రావాలి, ఇవన్నీ కూడా ఎంతో ఆహ్లాదంగా ఉంది. దీన్ని బట్టి చూస్తుంటే మనం ఎంత మిస్ అయిపోతున్నాము ఈ పొల్యూషన్ తోటి, ఈ దైనందిన జీవితంతో. నిజంగా మన భూమిని మనమే పాడు చేసుకుంటున్నాం అనిపిస్తుంది. ఇప్పటికీ మనం అంతా రియలైజ్ అవ్వాలి, దీని విలువ తెలుసుకోవాలి, నేచర్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి, నేచర్ని పూజించాలి. అండ్ స్టే హోమ్ అండ్ స్టే హెల్దీ.